నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకు. ఒకసారి దూరం అయితే తెలుస్తుంది నీకు వాళ్ళ విలువ. ఇష్టపడే వాళ్ళని హర్ట్ చేసి ఏడ్పించడం చాలా ఈజీ, కానీ మన కోసం ఏడ్చే అంత ప్రేమ ఉన్న వాళ్ళని పొందటం చాలా కష్టం. నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు. వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి బాధకు కారణం కాకూడదు. నువ్వు దేవుడి దగ్గరకు వెళ్ళి ఎన్ని ప్రార్థనలు ఎన్ని పూజలు చేసినా సరే, నువ్వు చేసిన పాపానికి దేవుడు క్షమించడు. నువ్వు చేసిన పాపాలకు తప్పకుండా శిక్ష అనుభవిస్తావు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యం అనేది వాళ్ళు మనకు ఇచ్చే సమయాన్ని, మాటల తీరును బట్టే తెలుస్తుంది. ఏ రిలేషన్ అయినా మనకు దూరం అవ్వవు, మనము వారిని నిర్లక్ష్యం చేయడం వల్లే దూరం అవుతాయి. వాళ్లకు ఇవ్వాల్సిన టైం వాళ్ళకిస్తే మన బాధలను, కష్టంలోనూ మన ఆనందంలోనూ తోడుంటారు. మన వాళ్ళైనా సరే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. మనం అనటంలో తప్పు లేకపోయినా అవతలి వాళ్ళు అర్థం చేసుకోవడంలో తప్పుంటే మన మాటే మిగిలిపోతుంది. గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఒక మనిషి నవ్వే క్షణాలు అబద్ధం కావచ్చు, కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే. అబద్ధం ఎప్పుడూ తోడు కోరుకుంటుంది, ఎందుకంటే అది సమాజంలోకి ఒంటరిగా వెళ్ళలేదు. కానీ నిజం ఎప్పుడూ ఒంటరిగానే వెళ్తుంది, ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ. బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోప్పడితే భయం కలగాలి, కష్టం చెప్తే రిలాక్స్ అవ్వాలి, తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి. నేను చేసే పొరపాటు ఏంటంటే, నేను నమ్మిన వాళ్ళు నమ్మకంగా మాట్లాడుతున్నారు అనుకున్నా, కానీ నటిస్తున్నారని తెలుసుకోలేకపోయా. పిల్లలకి ధనాన్ని కాదు గుణాన్ని పంచాలి, అహంకారం కాదు సంస్కారాన్ని నేర్పాలి, సంపదని కాదు సహాయం చేయటం నేర్పాలి, గర్వాన్ని కాదు ఎదుటి వారిని గౌరవించడం నేర్పించాలి. ఒంటరిగా ఉండటం చాలా బెటర్. మేబీ మొదట్లో బాధ అనుభవించిన అలవాటయ్యే కొద్దీ ప్రశాంతతను ఇస్తుంది. ఓపిక లేకపోతే జీవితంలో దేన్ని సాధించలేవు, గుర్తుపెట్టుకో. మంచి రోజులు అనేవి అందరికీ వస్తాయి. ఓపికతో ఉన్నవాడికి ప్రతిరోజు అద్భుతం, ఓపిక లేనివాడికి ప్రతి క్షణం ఓ నరకం. నలుగురిలో ఉన్నప్పుడు చూపించలేని ప్రేమ నాలుగు గోడల మధ్య ఎంత ఉన్నా సుఖపడ్డానికి తప్ప సంతోషపడటానికి పనికిరాదు. మీరు ఒకరిని చాలా బాధ పెట్టి ఏడిపించిన తర్వాత కూడా మీతో మళ్ళీ అంతే ప్రేమగా మాట్లాడుతున్నారంటే ఈ ప్రపంచంలో వాళ్ళకంటే ఎక్కువగా మిమ్మల్ని ఎవరూ ప్రేమించలేరు. రాసుకున్న విధంగా పుస్తకం ఉండవచ్చేమో, కానీ ఊహించినట్టుగా మాత్రం జీవితం ఎప్పటికీ ఉండదు. ఒక అబద్ధం వల్ల కోల్పోయిన నమ్మకం ఎన్ని నిజాలు చెప్పినా తిరిగి రాదు. వేధించే ఆలోచనలు ఎన్ని ఉన్నా సాధించాలనే సంకల్పం బలంగా ఉండాలి. మౌనంగా ఉంటున్నాను అంటే మాట్లాడే ధైర్యం లేక కాదు, వాదించటం ఇష్టం లేక. మనం ఎంత ప్రేమ చూపించినా కొందరికి మన ప్రేమ ఎప్పటికీ అర్థం కాదు. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలాగా ఉండు, ఎందుకంటే నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజ నిజాలు అర్థమవుతాయి. ఒక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. అందుకే గతాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. అందరికీ దూరంగా ఉండాలి, ఎవరి దగ్గర ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనసుని చంపేసుకొని ఒంటరిగా బ్రతకాలి, అప్పుడే ప్రశాంతంగా ఉండగలం. ఏ బంధంలోనైనా నువ్వు టైంకి విలువ ఇవ్వకపోతే ఆ బంధం అక్కడితోనే ముగిసిపోతుంది. తప్పిపోయిన వారి కోసం వెతకొచ్చు, కానీ తప్పించుకొని తిరుగుతున్న వారి కోసం వెతకటం అర్థం లేనిది. కొన్నిసార్లు వాదించి బాధపడటం కన్నా తప్పు నాదే అని మౌనంగా ఉండటమే చాలా మంచిది. జీవితంలో ఎవడిని నా అని నమ్మకు. నిజాయితీగా బ్రతకడానికి ఇది మన తాతలు బ్రతికిన రాతి యుగం కాదు, కల్తీ నా కొడుకులు బ్రతుకుతున్న కలియుగం. జీవితంలో మనం ఆశపడింది ఎప్పుడూ జరగదు. మన జీవితంలో ఏమి రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. కోపాన్ని ఎప్పుడు ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. నిజమే కదా? మనమంటే ఇష్టం లేని వాళ్ళను వాదించటం, వేధించటం కన్నా
మౌనంగా దూరంగా ఉండటమే మంచిది. నీ వెంటే ఉంటా అనేవాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు, తోడుంటాం అనేవాళ్ళు తొక్కేస్తున్నారు. అందరూ మన ముందర నటించేవాళ్ళే. అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరిపోయాక ఆడుకుంటారు. ఇదే ఈ లోకపు తీరు. పిలవకపోతే వెళ్ళవద్దు, చెప్పకపోతే అడగవద్దు, ఆలస్యంగా చెప్పినా పట్టించుకోవద్దు. ముఖ్యమని భావిస్తే ముందే చెప్పేవారు. చివరిలో చెప్పారు అంటే ముందే చెప్పకూడదు అనుకున్నారని అర్థం. అవతలి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా తప్పుకోవాలంటే కొన్నిసార్లు నిన్ను నువ్వు తప్పుడు మనిషిలాగా మార్చుకోవాలి. నీ మనసును నువ్వే చంపేసుకోవాలి. జీవితంలో ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు. కాలం ఎవరినీ వదిలిపెట్టదు. నీ గతం గొప్పగా లేకపోవచ్చు, కానీ గట్టిగా ప్రయత్నిస్తే నీ భవిష్యత్తు గొప్పగా మారుతుంది. చెప్పుడు మాటలు వినటం కాదు, చెప్పిన వాళ్ళ చెంప పగలగొట్టు ముందు. నీ వాళ్ళు ఎలా ఉంటారో నీకు తెలిసినప్పుడు ఎవడో ఏదో చెప్పితే గుడ్డిగా నమ్మేస్తావా? ఏమైందో అని అడగవా? ముందు ఆ పని చెయ్యి. నిజాలు వాటంతటా అవే బయటికొస్తాయి.